హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి చిమ్నీ కొనేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి. సో కప్బోర్డ్ వర్క్ కంటే ముందే తెప్పించుకోవాలా, లేదా కప్బోర్డ్ వర్క్ అయిపోయాక తెప్పించుకోవాలా, మనం సైజెస్ ఎలా తీసుకోవాలంటే 60 సెంటీమీటర్ల 90 సెంటీమీటర్లదా, అసలు ఎన్ని సైజులు ఉంటాయి చిమ్నీలలో అనేది చాలామందికి మెయిన్ డౌటు. అండ్ ఇంకోటి, స్టవ్ పెట్టుకునే ప్లేస్లో కిటికీలు వస్తే మనం చిమ్నీ ఫిక్స్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందా అనేది చాలామంది తెలియదు అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అవన్నీ. ఇక్కడ చూస్తున్న ఈ చిమ్నీ వచ్చేసి ఎలికా కంపెనీ 90 సెంటీమీటర్స్ చిమ్నీ, WDFL 906 అనేది ఈ మోడలు. సో దీని సక్షన్ వచ్చేసి 1200 క్యూబిక్ మీటరు. దీంట్లో అన్ని యాక్సెసరీస్ ఇస్తారు. ఒక పైప్ అనేది టెక్నీషియన్ దగ్గర పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. మీరు కంపల్సరీ టెక్నీషియన్తోనే ఇన్స్టాలేషన్ చేయించుకుంటే మీకు వారంటీ రిజిస్ట్రేషన్ అవుతుంది. అండ్ మీరు కప్బోర్డు వర్క్ కంటే ముందు తెప్పించుకుంటే దాని మెజర్మెంట్స్ ప్రకారం మీరు కప్బోర్డు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. కప్బోర్డు చేశాక మనం తెప్పించుకున్నాం అనుకోండి, మనకి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఒక 90 సెంటీమీటర్ వరకు ప్లేస్, అంటే 3 ఫీట్ల వరకు ప్లేస్ వదిలేసి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ప్లేస్ వదిలేసి 3 ఫీట్ల తర్వాత కప్బోర్డ్ వర్క్ స్టార్ట్ చేస్తారనమాట. అట్లా ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ హోల్ అనేది, డక్ట్ హోల్ అనేది మీరు మెట్ల వైపు కొంతమందికి వస్తూ ఉంటుంది. ఎదురుగా మెట్లు వస్తాయి, ఆ మెట్ల వైపు వస్తూ ఉంటుంది. మెట్లు అవాయిడ్ చేసి మీరు రైట్ సైడో లెఫ్ట్ సైడో పెట్టుకుంటే, వాల్కి మోస్ట్లీ రైట్ సైడ్ పెట్టుకుంటే బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ పైపు కూడా లెంత్ తక్కువ పడుతుంది. మెట్ల వైపు పెట్టుకుంటే ఏంటంటే మళ్ళీ ఆ గాలి రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.